డాక్టర్ గారు, పంటిలో నొప్పిగా ఉంటే డాక్టర్ని కలిశాను. ఆయన స్కేలింగ్ చేసి పంటిని సిమెంట్‌తో ఫిల్లింగ్ చేయాలంటున్నారు. సిమెంట్ ఫిల్లింగ్ చేయించుకోవచ్చా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పంటి నొప్పితో దంతవైద్యుని సంప్రదించాను, డాక్టర్ గారిని సంప్రదించాను అని చెప్తున్నారు. పంటి నొప్పికి మీరు చేయించుకున్న స్కేలింగ్కి సంబంధం లేదు. స్కేలింగ్ అనేది పంటి చుట్టూ పాచి చేరినప్పుడు పంటికి చిగురికి మధ్యలో ఉన్న భాగంలో ఎక్కువగా పాచి చేరి ఆ గమ్స్ ఇన్ఫ్లేమ్ అయ్యి ఇన్ఫెక్ట్ కాకుండా ఉండటం కోసం ఈ పంటి చుట్టూ ఉన్న పాచిని స్కేలింగ్ అనే పద్ధతి ద్వారా తీసేయటం జరుగుతూ ఉంటుంది. సో ఈ పాచి తీసుకోవటం మూలంగా మీకు పంటి నొప్పి అయితే ఏమీ తగ్గదు. కాకపోతే మీకు పంటి నొప్పి ఉంది, దాంట్లో ఫిల్లింగ్ చేద్దామన్నారు అని చెప్తున్నారు. సాధారణంగా ఏదైనా పంటిలో పుచ్చు వచ్చినప్పుడు ఆ పంటిలో పింగాణి వరకే పుచ్చు ఉంటే కనుక ఫిల్లింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా పింగాణి వరకు పుచ్చు ఉన్నప్పుడు మీకు పంటిలో ఎలాంటి నొప్పి రాదు. అలాని కాని పక్షంలో దాని మీద లోపల ఉన్న డెంటిన్ పార్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు పుచ్చు అక్కడ దాకా పాకినప్పుడు పళ్ళల్లో సెన్సిటివిటీ వస్తుంది, అంటే పంటి సున్నితత్వం వస్తుంది, కానీ పంటిలో నొప్పి రాదు. సో మీకు ఇక్కడ వచ్చిన కండిషన్ నొప్పా లేకపోతే పంటిలో ఉన్న సెన్సిటివిటీ అనేది మీరు చెప్పలేకపోతున్నారు. మీరు నొప్పి అని చెప్తున్నారు. నొప్పి అని చెప్తే కనుక ఏ పంటికైనా నొప్పి వచ్చింది అంటే అర్థం చాలా వరకు ఆ పంటిలో ఉన్న పుచ్చు లోపల పల్ప్ వరకు, అంటే పంటి నరాల వరకు సాకి ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో దాని మీద డైరెక్ట్గా పన్ను ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా సిమెంట్ ఫిల్లింగ్ పెట్టడం అనేది చేయరు. అదే ఒకవేళ సెన్సిటివిటీ లాగా పన్ను పింగాణి వరకు అరిగిపోయి ఉంటే మీ డాక్టర్ గారు అడ్వైజ్ చేసినప్పుడు దానికి ఫిల్లింగ్ చేస్తూ ఉంటారు. సో డాక్టర్ గారు మీకు ఫిల్లింగ్ చేద్దాము అని చెప్పారు అంటే అది సాధారణంగా పంటి సెన్సిటివిటీ అయి ఉంటుంది, నొప్పి కాదు. ఒకవేళ నొప్పి అయి ఉంటే మాత్రం దానికి రూట్ కెనాల్ చికిత్స చేయాలి. పంటిలో ఉండే నరాలన్నీ కంప్లీట్గా తీసేసిన తర్వాత ఆ పంటిని లోపల ఆర్టిఫిషియల్ ఫిల్లింగ్ చేసి ఆ తర్వాతే పైన ఫిల్లింగ్ పెట్టడం చేయటం జరుగుతుంది. సో అది నొప్పి సెన్సిటివిటీ అనేది తెలిసిన తర్వాత దానికి సెన్సిటివిటీ అయితే డైరెక్ట్గా ఫిల్లింగ్ చేయొచ్చు, నొప్పి అయితే చికిత్స చేసిన తర్వాతే ఫిల్లింగ్ చేయాల్సి వస్తుంది.